అప్పటి వరకు కళకళలాడుతున్న టాలీవుడ్కి ఒక కొత్త పవర్ వచ్చి సరిగ్గా 20 సంవత్సరాలైంది. ఆ పవర్ చేరికతో ఇండస్ట్రీ రికార్డ్స్ అనే మాట పుట్టింది. ప్రతి సినిమాతో ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసి అభిమానులను అలరించడం ఆ హీరో నైజంగా, అదే ఆయన మేనరిజంగా మారిపోయింది. ఆ పవర్ పేరే పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి సర్దార్ గబ్బర్ సింగ్ వరకు సాగిన 20 ఏళ్ల పవన్ నటప్రస్థానం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ ఉన్న పవన్ కళ్యాణ్ వాటిలో ప్రావీణ్యత సాధించి కూడా ఏ కెరియర్ ఎంచుకోవాలో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఆ సమయంలో బుక్స్తో ఏర్పడిన స్నేహం, స్టార్ హీరో వెంకటేష్తో ఏర్పడిన పరిచయంతో కెరియర్పై క్లారిటీ తెచ్చుకున్నాడు. నేను వైద్యుకి వెళ్ళి ఎవరు కనెక్ట్ చేస్తున్నాం పక్కన చూస్తూ ఉండేవాళ్ళం. వెంకటేష్ గారు మోజన్ సినిమాలో నాటి నాకు ఆయన గదిలో ఉండేవాళ్ళం. నేను 9 వెళ్ళేది ఆయన అక్కడ. స్వతహాగా మొహమాటస్తుడు కావడంతో తన నిర్ణయాన్ని వదిన సురేఖ ద్వారా చిరంజీవి గారికి తెలియజేశాడు. అందరినీ ప్రోత్సహించే అలవాటు ఉన్న చిరు పవన్తో ఈవీవి దర్శకత్వంలో సినిమా సెట్ చేశారు. అలా మామూలుగా మొదలైన పవన్ కళ్యాణ్ కెరియర్ ఈ 20 సంవత్సరాల్లో ఒక మహా ప్రహాసనంలా మారింది. మొదటి సినిమాలోనే తన మార్షల్ ఆర్ట్స్తో, తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని హింట్ ఇచ్చాడు. చిరు బ్యాకప్ ఉన్నా కూడా తన సొంత టాలెంట్తోనే ట్రెండ్ సెట్టర్గా ఎదిగాడు. చిరుని ఇమిటేట్ చేయాలని కానీ ఫాలో అవ్వాలని కానీ ఏనాడు అనుకోలేదు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హిట్స్ కొట్టాడు. కానీ పవన్ కెరియర్లో 4వ సినిమా అయిన తొలి ప్రేమ పవన్కి టాలీవుడ్లో పర్మనెంట్ చోటు కల్పించడమే కాదు, యూత్లో పవన్ క్రేజ్ని పీక్స్కి చేర్చింది. యూత్ అంతటికి ఒక ఐకాన్లా మారిపోయాడు పవన్. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. 4వ సినిమాతోనే సిల్వర్ జూబ్లీ హిట్ అందుకున్న నటుడిగా చరిత్ర సృష్టించాడు.
తొలి ప్రేమ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిన పవన్ ఆ తర్వాత యూత్కి నచ్చేలా పెద్దలు మెచ్చేలా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తన ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్లాడు. మేనరిజమ్స్లో పవన్కి కొన్ని ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి. వాటిని పవన్ అభిమానులు తప్పనిసరిగా ఫాలో అవుతారు. అవి పవన్కి మాత్రమే సొంతమైన స్టైల్స్. వేరే వాళ్ళు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటాయి, అదే పవన్ చేస్తే ఎలిగెంట్గా ఉంటాయి. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే రాజా రాజా సోలా మిల్కీ బమ్మోలా అబల్లే జాలో విల్లేజంత వాయ్ వాయ్ లీలా నైసునారి కేలా అవ్లి లోలా కాలా అస్తిలా షియల్ మజల్వా అస్తమారియలా పస్తి తోడసాని తోడా పుస్తా పయ్యింది గుండె చిటపట మంటూ నీకే డాలే చేసిందే బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఒక సెన్సేషనల్ అయిపోయాయి. పాత చింతకాయ పచ్చడి అని అందరూ పక్కన పెట్టిన వాటిని పాడి ఫోక్కి పూర్వ వైభవాన్ని తెచ్చాడు. ఇక బద్రి పవన్ కెరియర్లో బెస్ట్ స్టైలిష్ మూవీ. ఆ సినిమాలో కథ ఒక ఎత్తైతే పవన్ లుక్స్, మేనరిజమ్స్, డైలాగ్స్, డెలివరీ అంతా మరో ఎత్తు. పవన్ సోలోగా ఇచ్చిన భారీ హిట్ బద్రి. సీనియర్ నటుడైన ప్రకాష్ రాజ్ని పవన్ ఎదిరించిన టైంలో ఉండే యాటిట్యూడ్కి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమాలోని నేను బద్రీనాథ్ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోట్లో నానుతుంది. పవన్ నోట్లోంచి వచ్చే పదాలకి ఉండే పవర్ అది. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీలో పవన్ చేసిన ప్రయోగాలు ఒక రేంజ్లో వర్కౌట్ అయ్యాయి. తెలుగు సినిమాలో పూర్తి స్థాయి హిందీ పాట, సింపుల్ అండ్ స్టైలిష్గా పవన్ కంపోజ్ చేసిన ఫైట్స్, కేర్లెస్నెస్ టచ్తో పవన్ చెప్పే డైలాగ్స్కి ఆడియన్స్ విజిల్స్, క్లాప్స్తో థియేటర్స్ అదిరిపోయాయి. తనను నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఏమైనా చేయగలగడం పవన్కి మాత్రమే సాధ్యమైన వ్యక్తిత్వం. అందుకే తనకి ఫ్లాప్స్ వస్తున్న టైంలో కూడా సూర్యాని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. I think I did it again, I think I seen it again, yo. Your Nadumu is juicy, a fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to stop there, my lady girl. Now look what I am running away with you, pearl. If you are my Enki, I'm your Naidu Baba, Naidu Baba. Come on, 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 come on. పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది. అందుకే తమ్ముడు, గుడుంబా శంకర్, బద్రి, ఖుషి, జానీ, తీన్మార్ సినిమాలతో పాటు చిరంజీవి నటించిన డాడీ సినిమా కూడా యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు పవన్. తన సినిమాలకి సాంగ్స్ విజువలైజేషన్లో కూడా హెల్ప్ చేశాడు. అలాగే జానీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఇక పవన్ డైరెక్షన్లో వచ్చిన జానీ తెలుగులో పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కిన ఒకే ఒక్క సినిమా. రకరకాల కారణాలతో దశాబ్దం పాటు సరైన సక్సెస్ అందుకోలేకపోయినా కూడా రోజు రోజుకి ప్రేక్షకుల్లో అభిమానం పెరగడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది.
అతని చరిష్మాకి స్టార్డమ్కి అద్దం పడుతోంది. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో తన అభిమానుల ఆకలి తీర్చిన పవన్ తన పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తూ చెలరేగిపోయాడు. పవన్ ఎనర్జీ లెవెల్స్తో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఎంత తేలికో ఆ సినిమా నిరూపించింది. ఎరా పోలీసులు గొడవ ఉండదుగా? అసలు ఈ రూట్ లో పోలీసులే రారు. పోలీస్ నీ ఎప్ప రారన్నో తొందరగా తోల్చావరా? నడువులు ఇరిగిపోయి ఎవడరా నువ్వు? కనిపించారా మూడు సింహాలు? ఒకటి ధర్మం, ఒకటి న్యాయం, ఇంకొకటి చట్టం. ఆ మూడు సింహాలు వెనక దాక్కున్న నాలుగో సింహమేరా ఈ పోలీస్. పవన్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది. ఆ సినిమాలో పవన్లోని కొత్త కోణం చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. కుటుంబ కథా చిత్రాలలో కూడా పవన్ విజృంభణకి థియేటర్స్ కిక్కిరిశాయి. ఆల్రెడీ రిలీజ్కి ముందే ఆ సినిమా పైరేటెడ్ వెర్షన్ రిలీజ్ అయి ఇండస్ట్రీకి షాక్ ఇస్తే అవేమీ పట్టించుకోకుండా కేవలం థియేటర్స్లోనే సినిమా చూసి అపూర్వ విజయం కట్టబెట్టారు ఆడియన్స్. అప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్ దాటి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అత్తారింటికి దారేది. అది పైరసీకి పవన్ ఇచ్చిన జలక్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం. నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. మరి మంచి నాటు సారా నీ చూపు ముందు బలా దూరు నీవు ఎవరు సాటి లేరు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. కేవలం సినిమాలతో అలరించడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి తనకు ఎంత ఇచ్చిన అభిమానుల రుణం కొంతైనా తీర్చుకోవాలనేది పవన్ ఆలోచన. ప్రస్తుతం 2 సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ తెలుగు సినిమా స్టామినాని పెంచుతూ అభిమానులకు ఆనందాన్ని పంచుతూ అప్పుడే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. సో ఇకపై కూడా తెలుగు సినిమాకి మరెన్నో మరపురాని సినిమాలని
ఇండస్ట్రీ రికార్డ్ సినిమాలని పవన్ అందించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ చెప్తోంది ఐ డ్రీమ్.